హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రైతు నేస్తం తెలంగాణ. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఈరోజు ఈ వీడియోలో వరి నాటు వేసిన తర్వాత కలుపు అనేది పెద్ద సమస్యగా మారుతుంది. ఈ కలుపును మనము నియంత్రించకపోతే భూమిలో ఉన్న ఎరువులు కానీ పోషకాలను కానీ ఈ కలుపు మొక్కలు తీసుకొని మన వరి మొక్క ఎదుగుదలను ఆపి పంట దిగుబడి పైన ప్రభావం అనేది చూపుతుంది. ఈ కలుపును మనం సమర్థవంతంగా నియంత్రించేందుకు ప్రముఖ పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ అయినటువంటి కోర్టెవా అగ్రిసైన్స్ వారి నోవాలెక్ట్ గురించి పూర్తి డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా పోస్ట్ ఎమర్జెన్సీ కలుపు మందు అంటే ఏమిటి? వరి పొలంలో కలుపు మొక్కలు మొలకెత్తిన తర్వాత పిచికారీ చేసే మందులనే పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ అని పిలవడం జరుగుతుంది. ఇది ఎలా పనిచేస్తుంది, ఎంత మోతాదులో వాడాలి, ఇందులో ఉన్న టెక్నాలజీ ఏంటి, ఇది ఎలాంటి కలుపు మొక్కలను నియంత్రిస్తుంది మరియు ఏ సమయంలో వాడితే మంచి ఫలితం ఉంటుంది అనే పూర్తి విషయాలు ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఫుల్ వీడియో మొత్తం చూస్తేనే మీకు డీటెయిల్గా అర్థం కావడం జరుగుతుంది. మరియు కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. మరియు మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి. కోర్టెవా కంపెనీ వారి నోవాలెక్ట్ ఇది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ సెలెక్టివ్ అండ్ సిస్టమిక్ పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్. ఇందులో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ చూసుకున్నట్లయితే ఫ్లోర్పైరాక్సిఫెన్ బెంజాయిలు 2.13% రిన్స్కోర్ యాక్టివ్ టెక్నాలజీతో ఉండడం జరుగుతుంది. మరియు ఇంకొక టెక్నికల్ చూసుకున్నట్టయితే సైహోలోపా బుటైల్ 10.64% ఈసీ రూపంలో ఉండడం జరుగుతుంది. ఈసీ అనగా ఎమ్ఎల్సీ ఫయబుల్ కాన్సన్ట్రేట్ రూపంలో డ్యూయల్ మోడ్ ఆఫ్ యాక్షన్గా పనిచేయడం జరుగుతుంది. ముందుగా రిన్స్కోర్ యాక్టివ్ టెక్నాలజీ గురించి మనం చూసుకున్నట్లయితే కోర్టెవా అగ్రిసైన్స్ వారు తయారు చేసిన ఒక ఆధునిక కలుపు మందు ఇది. అలిర్పి కోలినేట్ అనే కొత్త రసాయన కుటుంబానికి చెందిన గ్రూప్ 4 సింథటిక్ ఆక్సిన్ హెర్బిసైడ్. ముందుగా రిన్స్కోర్ యాక్టివ్ ఎలా పనిచేస్తుందో మనం చూసుకున్నట్లయితే మనము స్ప్రే చేసిన తర్వాత ఆకులు మరియు కాండం ద్వారా మొక్కలోకి ప్రవేశిస్తుంది. కలుపు మొక్కలలో సహజంగానే ఉండే ఆక్సిన్ అంటే వృద్ధి హార్మోన్ల పెరుగుదలను నియంత్రిస్తుంది. దీని ద్వారా మొక్కలు సాధారణంగా మారి ఆకులు వంకర తిరగడం మరియు కాండం మెలితిరగడం, దీని ద్వారా కలుపు మొక్కలు ఎండిపోవడం జరుగుతుంది. రెండో టెక్నికల్ మనం చూసుకున్నట్టయితే సైహోలోపా బుటైల్. ఇది గడ్డి జాతి కలుపులలో కొవ్వు ఆమ్లాల తయారీని ఆపుతుంది మరియు కొత్త కణాల నిర్మాణం జరగకుండా చేస్తుంది. ఎలాంటి కలుపు మొక్కలను చంపుతుందో మనం చూసుకున్నట్టయితే గ్రాసెస్ అంటే గడ్డి జాతి, సావగడ్డి, ఊదగడ్డి, చెంచల గడ్డి. సీడ్జెస్ తుంగజాతి, తుంగ, చిన్న తుంగ, ముళ్ళ తుంగ, నీటి తుంగ, ఎర్ర తుంగ. బ్రాడ్లీఫ్ వీడ్స్ వెడల్పాటి ఆకుల కలుపు, నీటి బచ్చలి, గుర్రపు గడ్డి, గుంటగలగర, నీటి ఆకుల కలుపు. ఏ సమయంలో స్ప్రే చేయాలో చూసుకున్నట్లయితే వరి నాటు వేసిన తర్వాత 15 నుండి 20 రోజుల సమయంలో, అనగా కలుపు 3 నుంచి 5 ఆకుల సమయంలో స్ప్రే చేసుకోవాలి. మరియు వెదజల్లిన వరిలో మనం చూసుకున్నట్లయితే 20 నుండి 25 రోజుల సమయంలో మనం స్ప్రే చేసుకున్నట్టయితే కలుపును సమర్థవంతంగా నియంత్రించవచ్చు. దీని మోతాదు మనం చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి 500 ml 150 నుండి 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. మనము ఈ స్ప్రే చేసే పద్ధతులు చూసుకున్నట్టయితే స్ప్రే చేయడానికి ఒకరోజు ముందు పొలంలో నీటిని మొత్తం తీసేయాలి. తీసేసిన తర్వాత
మొత్తం పొలం మొత్తం మంచిగా స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసుకున్న తర్వాత 48 గంటలు అంటే 2 రోజుల తర్వాత మళ్ళీ నీళ్లు పెట్టుకోవాలి. నీళ్లు పెట్టుకొని ఈ నీటిని ఒక వారం రోజుల పాటు మంచిగా వాటర్ మెయింటైన్ చేసినట్టయితే ఈ కలుపు మొక్కలు అనేది చాలా వరకు నియంత్రణ జరుగుతుంది. చాలా వరకు మన రైతు సోదరులు ఇందులో చేసే మిస్టేక్ ఏంటంటే అదే రోజు అంటే ఈ కలుపు మందు స్ప్రే చేసే రోజు అదే రోజు వాటర్ తీసేసి స్ప్రే చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే అక్కడక్కడ కొంచెము డౌన్ ఉన్న కాడ వాటర్ ఆగుతుంది. ఆ వాటర్ ఆగిన కాడ కలుపు మొక్కలు ఉంటాయి. ఆ వాటర్ లోపల కలుపు మొక్కలు ఉండడం వల్ల అక్కడ కలుపు అనేది చనిపోవడం జరగదు. అందు గురించి ఒకరోజు ముందు మీరు వాటర్ తీసేసుకున్నట్టయితే పొలంలో మొత్తము నీరు ఉండదు. దానివల్ల చిన్నది కానీ పెద్దది కానీ అన్ని కలుపు మొక్కల మీద మందు ప్రభావం అనేది జరగడం వల్ల కలుపు మొక్కలు అనేది సమర్థవంతంగా చనిపోవడం జరుగుతుంది. ఫ్లోర్ ఫైరాక్సిఫెన్ బెంజైల్ ఈ టెక్నికల్తో ఎలాంటి కలుపు మొక్కలు చనిపోతుందో మనం చూసుకున్నట్టయితే తుంగజాతి కానీ వెడల్పాటి ఆకుల కలుపు కానీ సమర్థవంతంగా చనిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక టెక్నికల్ మనం చూసుకున్నట్లయితే సైహోలోపా బుటైల్ ఇది గడ్డి జాతి కలుపు మొక్కలను నియంత్రిస్తుంది. కానీ కొంతవరకే కొన్ని రకాల గడ్డి జాతి కలుపు మొక్కలనే చంపడం జరుగుతుంది. ఇందులో ఏఎల్ఎస్ టెక్నాలజీ ఉండకపోవడం వల్ల మనం స్ప్రే చేసిన తర్వాత కొంతవరకే గడ్డి జాతి కలుపు మొక్కలు అనేది నియంత్రణ జరుగుతుంది. కాబట్టి మీరు నోవాలెక్ట్ కలుపు మందు స్ప్రే చేసుకునేటప్పుడు బిస్పైరిబ్యాక్ సోడియం 10% SC టెక్నికల్ కలిగిన నామినీ గోల్డ్ కానీ మిగతా ఇతర ఏ కంపెనీ కానీ ఈ టెక్నికల్ కలిగిన మందును మీరు ఒక 50 నుంచి 100 ml ఒక ఎకరానికి కలిపి స్ప్రే చేసుకున్నట్టయితే ఇందులో ఏఎల్ఎస్ టెక్నాలజీ అనేది ఉండడం జరుగుతుంది. ఏఎల్ఎస్ అంటే అసిటోలాక్టేట్ సింథెస్. ఈ ఏఎల్ఎస్ టెక్నాలజీ బిస్పైరిబ్యాక్ సోడియంలో ఉండడం వల్ల మొండి జాతి కలుపు మొక్కల ఎంజైమ్ను అడ్డుకొని అమినో ఆమ్లాల తయారీని ఆపుతుంది. దీని ద్వారా గడ్డి జాతి కానీ మొండి జాతి కలుపు మొక్కలు కానీ సమర్థవంతంగా చనిపోవడం జరుగుతుంది. అందుగురించి మీరు ఇందులో ఈ బిస్పైరిబ్యాక్ సోడియం టెక్నికల్ కలిగింది మీరు కలుపుకున్నట్టయితే అన్ని రకాల గడ్డి జాతి మొక్కలు అనేది చనిపోవడం జరుగుతుంది. ఈ వీడియోలో మనం పూర్తి డీటెయిల్గా ఈ నోవాలెక్ట్ కలుపు మందు ఎలా పనిచేస్తుందో తెలియజేయడం జరిగింది. మీరు నోవాలెక్ట్ వాడుతున్నట్లయితే ఇందులో ఖచ్చితంగా బిస్పైరిబ్యాక్ సోడియం టెక్నికల్ కలిగింది నామినీ గోల్డ్ కానీ మిగతా వేరే ఏ కంపెనీ కానీ ఈ టెక్నికల్ కలిగింది కలిపి వాడుకోండి. లేకపోతే ఎందుకంటే మీకు గడ్డి జాతి అనేది సమర్థవంతంగా కంట్రోల్ కాదు. దానివల్ల మీకు మళ్ళా డబల్ పని అనేది పెరుగుతుంది. అంటే కలుపు సమర్థవంతంగా కంట్రోల్ కానప్పుడు మళ్ళీ మీరు స్ప్రే చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది మన రైతు సోదరులు గమనించగలరు. మరియు ఈ వీడియో మీకు చాలా వరకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. మరియు మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.